హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు మీరేమిటి యూట్యూబ్ ఛానల్. నాకు రీసెంట్గా వచ్చిన కాల్లో ఇంపార్టెంట్ కాల్ ఏంటంటే, మనం గనక ఒక ఇల్లు కట్టుకున్నా, ఏం కట్టుకున్నా సరే చుట్టూ మనం ప్రహరీ గోడ కడతా ఉంటాం. మీరెవరూ కూడా ప్రహరీ గోడ అడుగు వదిలేసో, అడుగు వదిలేసో కట్టొద్దు. మీ స్థలం ఎక్కడ ఉందో అక్కడ కట్టేసేసేయండి. అడుగు వదిలేసి కట్టేసి, తర్వాత అటే పొడొచ్చి అడుగున్నర ఈడు వాడుకుంటుంటే, ఇది మా ఇక్కడికి ఉంది అంటే, నీ గోడ కట్టేసావు కదా, ఇంక ఇటేం వస్తావు నువ్వు అనేసి ఆడితో మనం గొడవపడి, ఆడితో మనం మనశ్శాంతి లేకుండా ఉండడం కంటే, మనకి ఎక్కడికి ఉందో అక్కడ గోడ కట్టేసుకుని స్ట్రైట్గా మన ప్రశాంతంగా బతకడం ఉత్తమం. ఒక అతనైతే నిన్న ఒక సర్వేకి వెళ్తే గోడ నుంచి 3 అడుగులు వదిలేసాను అన్నాడు. ఏమన్నా గోడ నుంచి 3 అడుగులు వదిలేస్తారా? ఆయన ఏంటంటే ఏదో ఒకటి మాట్లాడాలి. ఇక ఏదో ఒకటి ఇక లేదు ఆయనకి. కానీ ఏంటంటే నాది ఉంది. మీరు ఇంకా ఏదో ఏం చేసుకుంటారు. ఇప్పుడు పోనీ అడుగు అరడుగు వచ్చి ఆ గోడ దాటి పని చేయలేడు. అలాగా చాలామందిని చూశానండి నేను. మీరు సాధ్యమైనంత వరకు ఎవరైనా సరే ఒక గోడ కట్టి దానికి మీ హద్దు ఉంటే చుట్టూ గోడ కట్టేసేసేయండి. చుట్టూ గోడ కట్టేసేసి అంగుళం కూడా వదలొద్దు. మీకు ఎక్కడి వరకు అయితే సరిహద్దు ఉందో తాడేసి టాపీ మేసిరి చూపించి అక్కడ వరకు కట్టి పారేసేసేయండి. రేపొద్దున ఆడొచ్చి అరడుగు ఉంది, మా దాంట్లో ఆడు వాడుకుంటున్నాడు నాదని, ఇవన్నీ వేస్ట్ ఆఫ్ టైం. అది మనం అరడుగు నుంచి అటు బదులు పట్టలేము. ఆడొచ్చా మీ అడుగు ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఒక 2 గజాలు 3 గజాలు అవుద్ది. ఆ గజాలు ఆడు హ్యాపీగా వాడుకుంటాడు. తర్వాత ఆడిని ఏం అనలేము. ఈ రిస్కులు మీరు పడడం కంటే సాధ్యమైనంత వరకు నాకు తెలిసిన ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, మీరు సరిహద్దు ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు చుట్టూ ఇల్లు కట్టుకున్న తర్వాత గోడ కట్టేసేసేయండి. ఏ అడుగు ఏమి వదలొద్దు. ఓకే ఫ్రెండ్స్.